అటువంటి స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాడు ప్రతి వాడు కూడా నిత్యం భస్మధారణ చేయవలసింది. అయితేనండి పూర్వ సువాసినులు ధరించవచ్చు, సువాసినులు ధరించవచ్చు, నిత్యము త్రిపుండ్రాల్ని ధరించవచ్చు అని చెప్తున్నారు. సువాసినులకి ఏమైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి చిన్న వైక్లభ్యం మనసుకు అంటింది కనుక ఆ చిన్న ఇబ్బంది రాకుండా ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవచ్చా అని అంటే, నిజం చెప్పాలి అంటే అసలు సువాసినులందరూ కావచ్చు, నిత్యము జపయజ్ఞాది క్రతువులు చేసేవాళ్ళు, గాయత్రి సంధ్యావందనం లాంటివి చేసేటువంటి వాళ్ళు, మొత్తం 4 వర్ణాల వాళ్ళలో ఎవరికి ఏ ధర్మం ఎలా విశేషంగా చెప్పారో ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా అసలు బొట్టుని పెట్టుకునేటువంటి స్థానం మనం యాక్చువల్గా ఏమనుకుంటాం అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో పెడుతుంటాం. కనుబొమ్మల మధ్యలో కాదయ్యా, ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టు. అక్కడ పెడుతున్నావు అంటే అర్థం ఏమిటి? ఈ 3 రేఖలు ఆడవాళ్ళకి ఏం చెప్పాం, సువాసనలకి ఇటు కనుబొమ్మలు తగలకూడదు, ఇటు వెంట్రుకలు తగలకూడదు, పైన ఉన్నటువంటి లలాటం పైన ఉన్నటువంటి ఈ వెంట్రుకలు తగలకూడదు. ఈ 2 తగలకుండా పెట్టాలి అంటే మధ్యలో పెట్టి సరిగ్గా మధ్య గీతకి కింద గీతకి మధ్యలో గంధం పెట్టుకుని కుంకుమ పెట్టుకో. పూర్వసువాసనులందరూ గంధము కుంకుమ పెట్టుకోరు. సువాసనులందరూ కూడా ఈ 3 భస్మముల పుండరీకములను కూడా చక్కగా గీసుకుని మధ్యకి మకార ఉకార అనేటువంటి 2 క్షేత్రాలకి మధ్యలో కనుక గంధలేపనాన్ని పోసుకుని ఆ గంధలేపనంతో పాటుగా కుంకుమాన్ని కనుక అలదుకున్నట్లయితే ఎంత గొప్పదైనటువంటి విశేష ఫలితమయ్యా అంటే, అమ్మవారు అయ్యవారిని వివాహం చేసుకున్న తర్వాత మనకి సృష్టిఖండంలో వస్తుంది, రుద్ర సంహితలో సృష్టిఖండం అని ఉంటుంది. ఆ సృష్టిఖండంలో అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకోవడానికి మునుపు ఆవిడ శివ రుద్రుణ్ణి గురించినటువంటి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఎలా చేస్తుందయ్యా అంటే, శివుడికి ఇష్టమని ఒళ్ళంతా విభూతి రాస్తుందట. ఒళ్ళంతా విభూతి రాస్తుందట. ఆ ఒళ్ళంతా విభూతి రాసేటప్పటికల్లా ఏమవుతుంది, పంచాగ్నుల మధ్యలో నుంచిందిట. పంచాగ్నులతో శరీరం మండుతోంది, వేడి అయిపోతుంది. ఆ వేడితో పాటు శరీరం మీద ఏం రాసింది, ఏ అగ్ని అయితే ఆకర్షింపబడుతుందో ఆ విభూతిని శరీరం అంతా అల్లుకుందిట. ఆ విభూతి శరీరం అంతా అల్లుకునేటప్పటికల్లా సాయంకాలం ఇంటికి వస్తూ మళ్ళీ వెళ్తూ ఇలా మధ్య మధ్యలో పాపం వాళ్ళ అమ్మగారు పార్వతీదేవి యొక్క తల్లి గారు పాపం రోజు వెళ్ళి కూతురు యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది. ఆ యోగక్షేమాలు చూసినప్పుడు శరీరం అంతా ఎరుపు పడిపోయి పాపం ఆవిడ శరీరం అంతా కాలిపోతూ ఉండేట. ఆ కాలిపోయిన శరీరాన్ని చూసి ఆవిడ మనసుకి కష్టం వేసి గంధాన్ని అల్లి మొత్తం శరీరం అంతా రాసేట. శరీరాన్ని రాసి యువతలకు వస్తే ముందు విభూది పైన గంధము, ఆ గంధము విభూతి కలిపి పాపం శరీరం అంతా ఏంటో పొట్లు లేచిపోయినట్టు కనబడేమిట తండ్రికి. తర్వాత తండ్రి వచ్చేసి బాబాయ్ నా కూతురు ఏంటి పాపం ఇలా శరీరంలో చర్మం అంతా లేచిపోతుంది అనేటువంటి బాధతో ఆయన ఏం చేసేవాట, ఎర్రచందన లేపనం తీసుకొచ్చి మొత్తం శరీరం అంతా రాసేవాట. ఇలా 3 సార్లుగా, అంటే ముందు భస్మం మీద గంధము, గంధం మీద ఎర్రచందనం, అదే కుంకుమ అని చెప్తాం మనం ఈరోజు. దాన్ని 3ంటిని పట్టడం ద్వారా అటువంటి యజ్ఞము అటువంటి తపస్సు చేసింది కనుకనే రుద్రుడు వెంటనే అనుగ్రహించేశాడట, వివాహం చేసుకున్నట్ట. ఆ వివాహం చేసుకుని శరీరం ఎప్పుడైతే దక్ష ప్రజాపతి అవమానించాడో శివుణ్ణి, ఆ యజ్ఞ కుండంలో పడిపోయే సమయంలో కూడా శరీరం అంతా ఒక్కొక్కటిగా ఆవిడ శరీరం అంతా ఎక్కడ కాలిందట, ఆవిడ శరీరం కాలినట్టు కనపడుతుందా? ఆవిడ యోగశక్తి కదా, యోగమాయ కదా, ఆవిడ వెళ్ళిపోవాలి కదా, మొత్తం జగత్తుకంతా కూడా చైతన్య స్వరూపిణి కదా. మరి ఆవిడ శరీరం కాలినట్టు ఎందుకు కనపడుతుంది అంటే, కాలలేదయ్యా, కాలిందంతా ఈ 3 పొరలు. ఏంటా పొరలు? ముందు తండ్రి రాసినటువంటి ఎర్ర కుంకుమ లేపనంతో కూడుకున్నటువంటి శరీరము, ఆ కింద ఉన్నటువంటి తల్లి రాసినటువంటి గంధ లేపనంతో కూడుకున్నటువంటి శరీరం, ఆ కింద రుద్రుడికి ఇష్టమని చెప్పి తాను భస్మం ధరించింది కనుక రుద్రుడు ముందే, అంటే ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుందని తెలిసి ఈ 3 లేపనాలు 3 లేయర్స్గా ఆవిడ మీద పెట్టేసి మొత్తం శరీరం అంతా కూడా గౌరవర్ణంలోకి తీసుకొచ్చేసారట 3 కలిసి. ఆ గౌరవర్ణయుతమైనటువంటి శరీరం కాలిందే తప్ప అసలు ఆవిడ శరీరం కాలడానికి అసలు ఆవిడకి శరీరం ఉందా? ఆవిడ యోగశక్తి, యోగమాయ, సర్వచైతన్య స్వరూపిణి. ఆ సర్వచైతన్య స్వరూపిణి ఈ 3 కాలేటప్పటికల్లా ప్రజ్వలినటువంటి చైతన్యంతో దక్ష ప్రజాపతిని శపించి వెళ్ళిపోయింది. అదే స్వరూపం చెప్తూ ఉంటారు కనుక ఇప్పుడు మనకేమర్థమైంది, సువాసిని స్త్రీలందరూ అసలు భస్మాన్ని ముట్టుకోవచ్చా అండి, అసలు విభూతి దగ్గరికి రావచ్చా అండి, అసలు మా వాళ్ళు దాని దగ్గరికే వెళ్ళొద్దన్నారండి, అది పెద్ద దోషం అండి. అది తెలియక అన్నటువంటి మాట చిన్నప్పుడు ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి, అప్పుడున్నటువంటి ఆచార విశేషాలని బట్టి చెప్పినటువంటి మాటే తప్ప శివ విభూతిని నింద చేయడానికి అవకాశం లేదు, తక్కువ చేసి చూడడానికి అవకాశం లేదు, దాన్ని అవహేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎంత ధరిస్తే అంత ఆనందం, పట్టుకో, కానీ ధరించేటువంటి విధానం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు విభూతి వైపు చూసినా అబ్బా ధరించాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ ధరించి ఇప్పుడు ఏం చేస్తాం, అబ్బా శివ విభూతి నా మీద ఉందంటే ఇప్పుడు నేను ఎవరితో సమానం,
శివుణ్ణి ఏమంటే ఎప్పుడు మగవాళ్ళ గురించి శివ శివ శివపురాణం అంతా చెబుతూ శివ 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 అనమంటున్నారు కదా. మగవాళ్ళు చేస్తారు, మేము చేస్తాం, ఆడవాళ్ళము చేస్తాం, మరి మాకేమిటి ఉద్ధతి అంటే శివనామాన్ని విశేషంగా చదివి, శివనామాన్ని విశేషంగా ఉచ్చరించి, శివనామాన్ని విశేష నామ జపం చేసినటువంటి వాళ్ళు ఏమవుతారంటే స్వయం గౌరీ స్వరూపులు అవుతారయ్యా. స్వయం గౌరీ స్వరూపులు అవుతారు. గౌరీ స్వరూపులు అవడం అంటే అయ్యవారికి అత్యంత సమీపంగా ఉన్నదెవరు? అమ్మవారే కదా. అమ్మవారిగా మారిపోతారట. అమ్మవారిగా మారిపోతే ఇప్పుడు ఏమైంది? నిరంతరము అయ్యవారి సన్నిధిలో ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. అయ్యవారి సన్నిధిలో ఉండడం అంటే అర్థం ఏమిటి? ఇంతకు ముందు జరిగినటువంటి 3 రోజుల ప్రవచన కార్యక్రమంలో చెప్పుకున్నాం. అయ్యవారి సన్నిధిలో ఉన్నామంటే అర్థం ఏమిటి? ఆ పైన ఉన్నటువంటి కైలాస క్షేత్రంలో అయ్యవారు ఒక్కరే ఉంటారు. అయ్యవారితో మేము కూడా ఉన్నాం. ఏమంటే మేము రోజు కాశీ వెళ్తామంటే అక్కడ ఉంటాం. కాశీకి వెళ్ళి నువ్వు ఉండవు, కాశీలో విశ్వేశ్వరుల్లో నువ్వు మారిపోతావు. కాశీలో ఉన్నావంటే నువ్వే విశ్వేశ్వరుడు అంతే. నువ్వు ఎక్కడ కాశీ అనుకుంటే అక్కడ శివలింగం ఉంటుంది అంతే. నీతో పాటు శివుడు తిరగాలి. లేదు నువ్వు వెళ్ళిన చోట శివుడు ఉంటే నువ్వు శివుడిలా మారిపోయాలి అంతే తప్ప నువ్వు వేరు శివుడు వేవు కానే కాదు. ఆ భావన ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో నువ్వు కాశీకి వెళ్ళావంటే ఇప్పుడు అర్థం ఏమిటి? కాశీ క్షేత్రంలో ఉన్న విశ్వనాథ స్వరూపాన్ని పొందేశావని అర్థం. ఏమంటే మరి నేను గౌరీలోకంలో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుందని నిత్యము జపనామంతో ఆనందాన్ని పొందుతున్నాను, అయితే నేను కూడా శివలోకాన్ని పొందుతాను అని అనుకుంటే శివలోకాన్ని పొందావంటే అర్థం ఏమిటి? నువ్వు శివుడు అయిపోయావని అర్థం. రూపానికి మాత్రం గౌరీ రూపాన్ని పొంది ఉన్నావు. గౌరీ ఎవరిలో సగభాగం? అయ్యవారిలో సగభాగం. నువ్వు సగభాగాన్ని పొందేసినట్లే లెక్క. ఇప్పుడు నువ్వేమయ్యావు? శివుడువే. అటువంటి స్థితి వస్తుందయ్యా. భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంది. భస్మానికి ఇంత గొప్ప స్థితి ఉంటే అయ్యా భస్మంతో పాటు చెప్పింది ఏమిటి? రుద్రాక్షమాలలు ధరించమని. ఆ రుద్రాక్షమాల ధరిస్తే ఏం జరుగుతుందండి? విశేషము కొన్ని యుగాల పాటు ఆ యుగాలన్నీ గడిచిపోతూ ఉంటే శివుడు అంతర్ముఖుడై తనలో తను రమించిపోతూ ఉన్నట్ట. తనలో తను రమించిపోతున్నటువంటి శివుడు మధ్యలో ఒక్కసారి అమ్మవారి మనసులో చిన్న అలజడి లేపేటప్పటికల్లా కళ్ళు తెరిచాడు. అన్ని యుగాల పాటు కళ్ళు మూసుకున్న ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా చిన్న నీటి బిందువు, దాన్నే తపోగ్ని అంట, ఆ నీటి బిందువు వెచ్చగా కిందకి రాలిందట. అమ్మవారు ఎలాగూ లోపల సంకల్పపూరితంగా మొత్తం జగత్తు అనేకం అవ్వాలనేటువంటి కోరిక సంకల్పంతో వచ్చింది. ఆ వచ్చేటువంటి తల్లి ఎలాగూ ఇప్పుడు అడిగేది ప్రకృతిం వికృతిం, ఈ రెండు నాకు జగత్తుగా మారాలనేటువంటి కోరిక అడుగుతుంది. ఆయనకు తెలిసిపోయింది. తెలిసి ఏం చేశాడు వెంటనే ఈ రుద్రాక్ష అనేటువంటి దాన్ని జగత్తులో ముందుగా పంపించాడు. ఆ రుద్రాక్ష ఏం చేసింది? విభిన్నమైనటువంటి స్థలాల్లో పడి దాన్ని ధరించిన, స్పర్శించిన, దర్శించిన ఆ నామాన్ని నోటితో అనుకున్నా. జాగ్రత్తగా వినండి. నోటితో రుద్రాక్ష 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 అనుకున్నా. రుద్రాక్ష ధరించిన వాళ్ళ మెళ్ళల్లో ఆ రుద్రాక్షని దర్శించిన, రుద్రాక్ష ధరించిన. ఈ వీటిలో ఏది జరిగినా స్వయం శివదర్శనం జరిగినంత అనుభూతి కలుగుతుందయ్యా. నీకు ఆ భావన లేదంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి షాపుల్లోనూ దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. కనుక రుద్రాక్ష అంటే నీకు ఈజీ అయిపోయింది. 100 రూపాయలు పెడితే ఒక్కొక్క క్వాలిటీ, 1000 రూపాయలు పెడితే ఇంకో క్వాలిటీ, 1,00,000 రూపాయలు పెడితే ఇంకో క్వాలిటీ. అబ్బో 1,00,000 రూపాయలు పెట్టారు కనుక అది శివరుద్రాక్ష అనుకుంటున్నావు. కాదు కాదు. ఎంత ముందే శివపురాణం జాగ్రత్తగా చెప్పింది. అన్నింటికన్నా పెద్ద రుద్రాక్షని గొప్పగా చూస్తారయ్యా. కాదు కాదు. అతి ఉత్తమమైనది ఏంటో తెలుసా? రుద్రాక్షలన్నింటిలోకి అతి చిన్నదైన రుద్రాక్ష ఉత్తమమైనటువంటిది. దాన్ని నిత్యం ధరించేటువంటి వాడు సూక్ష్మ రూపంలో భగవత్ స్వరూపాన్ని పట్టుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు. స్థూల రూపంలో ఉన్నావు, సూక్ష్మానికి వెళ్తావు, ప్రయాణం చేస్తావు, అంత యోగశక్తి నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. అతి చిన్నదైన రుద్రాక్షని నిత్యము ధరించు. ఏమంటే అందరూ ధరించవచ్చా? అంటూ ముట్టు మైల అనేటువంటి వాటి ఎందు శ్రద్ధ కలిగితే, వాటి ఎందు అనవసరమైనటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఇంట్లో నిత్యము శివాచార సంపన్నులైనటువంటి సదాచారం ఇంట్లో ఉన్నట్లయితే రుద్రాక్షని నిత్యము ధరించాలి. లేదండి మాకు అంత అవకాశం లేదు, రుద్రాక్ష శివలింగము ఇవన్నీ ఒకటే అంటున్నారు కనుక ఇంట్లో రోజు రుద్రాక్షను పెట్టుకుని ఎవరో ఎప్పుడో ఇచ్చారండి, దానికి అభిషేకం చేసుకుని దానికే నైవేద్యం పెట్టి దాన్నే నిత్యము శివస్వరూపంగా చూడొచ్చు, శుభ్రంగా చూడొచ్చు. నువ్వు ధరించు, అక్కడ పెట్టేసుకో, దాన్నే శివస్వరూపంగా చూడు. ఏ రకంగా అయినా సరే రుద్రాక్షని నిత్యం దర్శించనన్నా దర్శించాలి, స్పర్శించనన్నా స్పర్శించాలి, ధరించనన్నా ధరించాలి. కనీసం నోటితో రుద్రాక్ష రుద్రాక్ష అని అన్నా అనాలి. ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయవయ్యా నువ్వు ఉద్ధతి పొందేస్తావు. అంత గొప్పది రుద్రాక్ష. రుద్రాక్ష ధరించి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం అంతా కైలాసంతో సమానం. అయ్యో నేను ఇక్కడికి వచ్చానే, రుద్రాక్ష ఉందే, ఇది అపవిత్రం అయిపోతుంది. కాదు కాదు. అనుకోకుండా నువ్వు వెళ్తున్నావు, ఎదురుకుండా శవం వచ్చింది, అయ్యోయ్యో రుద్రాక్ష మెడలో ఉంది, ఇప్పుడు ఇంటికెళ్ళి దీన్ని ఎంత శుద్ధిపరచుకోవాలో అవసరం లేదు. అనుకోకుండా గుడికి వెళ్తున్నావు, ఎవరో మధ్యలో అనుకోకుండా తగిలారు, అయ్యో ఎలా, ఏం పర్వాలేదు. ఆ భావన అనేది నిన్ను రక్షిస్తుంది. తెలిసి ఇంట్లో తప్పు చేయకు.
మలమూత్రాలు వెళ్తున్నప్పుడు రుద్రాక్షను తీసి పక్కన పెట్టి వెళ్ళు. తెలిసి కావాలని ఇంట్లో సంకల్పంతో చేసేటువంటి పనుల్లో మాత్రం దానికి మర్యాద ఇవ్వు. బయట ఎక్కడ ఉన్నా వ్యవహారాల్లో ఎక్కడ తిరుగుతున్నా అప్పుడు మాత్రం రుద్రాక్ష నిన్ను రక్షిస్తుంది తప్ప దానికి అంటుముట్టు మైలా లేవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నిన్ను ఎప్పుడు రక్షణ కవచంలో అంటి పెట్టుకుని ఉంటుందయ్యా. తండ్రి కన్నులాగా, తల్లి ప్రేమలాగా. తల్లి ప్రేమ వెంటాడుతూ ఉంటుంది, తండ్రి కన్ను చూస్తూ ఉంటుంది పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా సరే. అవునా కదా? అలా రుద్రాక్ష శివుడి కన్ను నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ కవచం. దాన్ని ఎప్పుడు పట్టుకుని ఉండు, వదలకు. అందుకే సత్సంగం. నేనేమి ధరించను, నాకేం అక్కర్లేదు, నా ఎదురుకుండా నా గురుదేవులు ఉన్నారు, వారి మెళ్ళు ఎప్పుడు రుద్రాక్ష ఉంటుంది, భస్మధారణ ఉంటుంది, వారు ఎప్పుడు శివనామం చదువుతూ ఉంటారు, వాడిని చూస్తూ ఉంటాను. చాలా అబ్బో చాలు, శివుని స్వరూపాన్ని చూస్తున్నావు, నువ్వు ఇప్పుడు శివుడు అయిపోనా? అద్దము, బింబము, ప్రతిబింబము అంతే, ఈ మూడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నువ్వు ఎలా అయినా సరే శివనామాన్ని జపించేటువంటి వారి చుట్టుపక్కల ఉండవయ్యా చాలు, నీకు కూడా శివలోకం వచ్చేస్తుందని చెప్తాను శివపురాణం. ఇంకెంతకుమించి ఏం కావాలి? నువ్వు ధరిస్తే ఒక ఫలితం, ధరించకపోతే ఒక ఫలితం, ఇలా చేస్తే ఒక ఫలితం, అలా చేస్తే ఒక ఫలితం. ఫలితాలు వేరు కాదు, దానిలో నీ యోగ్యతానుసారంగా వచ్చేటువంటి ప్రారంధ కర్మలు వేరు. ఆ ప్రారంధాన్ని అనుసరించి నీకు వచ్చేటువంటి లోకాలు వేరు. కానీ ఉద్ధతి మాత్రం సమానం. ఆ ఒక్క విషయాన్ని గమనించుకో. ఇలా ఎవరైతే నిత్యము శివనామాన్ని నోటి యందు పలుకుతూ ఉంటారో ఆ శివనామంలో శివనామాన్ని ఎప్పుడు పలకచ్చా, ఎలా అయినా పలకచ్చా. ఇప్పుడు భస్మధారణ గురించి చెప్పారు, బాగుంది. రుద్రాక్షధారణ గురించి చెప్పారు, బాగుంది. నిమిషానికి ఒకసారి శివనామం అంటున్నారు, అది కూడా ఎప్పుడైనా పలకచ్చా, ఎక్కడైనా పలకచ్చా, ఎలా అయినా పలకచ్చా అంటే అన్ని సర్వకాల సర్వావస్థల యందు నిరంతరము నీ నోటి యందు ఉండవలసినటువంటి నామం శివనామం ఒక్కటే. ఆ శివనామాన్ని పలుకుతూ కనుక నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే, నువ్వు జాగ్రత్తగా శివనామాన్ని పలుకుతూ ఉండడం కాదు, శివనామం పలికిన వాడు జాగ్రత్తగా ఉంటాడు. అంతే, అది రూల్ చెప్తుంది శివశాస్త్రం. ఎప్పుడు కూడా ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడు శివనామాన్ని పలుకుతూ ఉండు. ఏమండి ఎప్పుడు అంటే మధ్య మధ్యలో మర్చిపోతున్నానండి. ఆ మర్చిపోయిన ప్రతిసారి మర్చిపోయానని గుర్తొచ్చిందంటే మళ్ళీ శివనామం నోట్లో ఉన్నట్లే కదా లెక్క. మధ్యలో డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ మర్చిపోయిన ప్రతిసారి మళ్ళీ శివనామం వైపుకు మనస్సును లంఘింప చేస్తూ ఉండు. చివరికి కొన్నాళ్ళు అలా ప్రయత్నం చేయగా ఏమవుతావు, లోపల నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా లోపల శివనామం జరుగుతూనే ఉంటుంది. అలవాటైపోయింది. దేనికి అలవాటైపోయింది? వంట చేస్తూ ఫోన్లో మాట్లాడట్లా, ఓ పక్క వంట చేస్తూ ఇంకో పక్క టీ పెట్టట్లా, ఆ టీ పెడుతూ వంట చేస్తూ మళ్ళీ మధ్యలో పిల్లల్ని లేపుకుంటూ ఇంకోటి చేస్తూ అష్టావధానం చేయట్లా. ఈ అష్టావధానంతో పాటు ఇంకెవరో పక్కింట్లో వాళ్ళు పోట్లాడుకుంటూ వచ్చేవా అటు వేయట్లా. అవునా కదా? ఇన్ని చేస్తూ మళ్ళీ బాల్కనీలోంచి ఇంకేదో పని బయటికి చూడట్లా. కూరగాయలు ఆవిడ వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో అంటే ఒక సమయంలో ఒక పని చేస్తూ ఇంకో పని చేయలేను అనుకోవడం అబద్ధం నుంచి నిజం వైపుకు ప్రయాణం చేయి. ఒక పని స్త్రీలు కానీ పురుషులు కానీ అవసరాన్ని బట్టి, ఇంకా పురుషులకి ఆ సమర్థత తక్కువని చెప్పాలి. అందుకనే వాళ్ళు అవధానం చేస్తే గొప్పగా సత్కరిస్తారు. స్త్రీలు సహస్రావధానం చేస్తారు. ఎలా? రోజుకి ఒకసారి, పూటకు ఒకసారి అని చెప్పాలి. సహస్రావధానం చేసే వాళ్ళకి, పూట చేసే వాళ్ళకి ఇంక మళ్ళీ సన్మానం ఎందుకు? అవునా కదా? గుర్తించడమే గొప్పది. కనుక ఇన్ని జరుగుతూ కూడా ప్రతిదాన్ని దేన్ని పాడు చేయకుండా, లేదు పాడైన దాన్ని మళ్ళీ బాగు చేసుకుంటూ ఎలాగైతే నిర్వహిస్తున్నావో, ఒక పక్క మాట్లాడుతూ, ఒక పక్క దృశ్యాన్ని దర్శిస్తూ, ఒక పక్క రకరకాల వ్యాసంగాల్లో ఉంటూ కూడా మనస్సుకి లోపల ఉన్నటువంటి భావనకి కనుక నువ్వు నామాన్ని అలవాటు చేస్తే, నువ్వు ఎన్ని పనులు చేసినా లోపల నామం జరుగుతూనే ఉంటుంది. కనపడే దృశ్యాలు కనపడుతూ ఉంటాయి, వినపడే విషయాలు వినపడుతూ ఉంటాయి, బలవలసినటువంటి విషయాలు అవతల వాళ్ళకి వీలుగా మాట్లాడుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నా లోపల జపం జరుగుతూ ఉంటుంది. ఆ స్థితికి నామ జపం అంటే అది నామయోగం అవుతుంది. నామ జపాన్ని ఎప్పుడైతే లోపల నిరంతరం మదనం చేస్తూ ఉంటాడో, ఆ చేసినటువంటి వాడికి చివరికి ఏమవుతుందంటే ఆ నామ జపము నామయోగము కింద మారుతుంది. ఆ యోగం చేసిన వాడికి ఏమవుతుందిట? శివపురాణం చెప్తుంది, ఇంకో శివనామము, శివ అనేటువంటి పదం ఏదో 2 అక్షరాల పదం అనుకుంటున్నావేమో. ఆ శివ 2 కలిపితే పరబ్రహ్మ స్వరూపమయ్యా. ఆ శివనామాన్ని నోటితో అన్నావంటే స్వయం శివ దర్శనం జరిగిపోయినట్లే. శివుడు నీ దగ్గరకు వచ్చి నుంచున్నాడు, నీకు చూసే స్థితి లేదంతే, నువ్వు చూడలేకపోతున్నావు అంతే శివుణ్ణి. ఆ శివుడు నీ ఎదురుకుండా వచ్చి నుంచున్నా, దర్శించలేనటువంటి వాడికి శివ 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 అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడల్లా నీతో పాటు శివుడు వస్తున్నాడుగా, నీతో పాటే ఉంటున్నాడుగా. ఆ ప్రేరేపణ కొన్నేళ్ల పాటు జరగ్గా కనపడిన దాని దగ్గరికి కూడా నువ్వు కనపడేటట్లుగా చూసుకుంటూ, నువ్వు ఆ నామాన్ని నిరంతరం స్మరిస్తూ కనపడని దాన్ని కూడా వశం చేసుకోగలిగితే చివరికి ఎక్కడ కనపడతాడు? ఓ ఫైన్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అద్దంలో మొహం చూసుకోగానే శివుడు కనబడతాడు, నువ్వు కనపడవు. అయ్యో శివుడు కనబడ్డాడంటే నేను అనుకుంటావు. అప్పుడు ఉన్నది ఎవరు? ఇంతకాలం నేనే ఉన్నాను రా. అప్పుడు చూసే దృష్టి లేదు, ఇప్పుడు నీ దృష్టి వచ్చింది. దేనివల్ల వచ్చింది? నామ వలన వచ్చింది. ఏ నామ జపాన్ని అయితే యోగంగా మార్చుకుని నిరంతరం నామం చేస్తున్నావో, జపం చేస్తున్నావో, యోగం చేస్తున్నావో, సాధన చేస్తున్నావో, ఆ సాధన ద్వారా నీలో
నీకు నువ్వు శివుడిగా దర్శించగలిగేటువంటి అర్హత ఇన్నాళ్ళకు వచ్చింది. ఆ అర్హత సంపాదించుకో అంతే. ప్రతివాడు శివుడే, ప్రతివాడు శివుడే. ఆ ప్రతివాడు శివుడే అనేటువంటి స్థాయి నుంచి అందరిలో శివుడిని చూడగలగాలి. ముందు నాలో నేను శివుడిని చూసుకోగలగాలి. అది దేనివల్ల అవుతుంది? శివ అనేటువంటి 2 అక్షరాల అద్భుత యోగ సాధన వల్ల అవుతుంది. ఇంకోటి కూడా చెప్పాడు, ఏమంటే అంత సాధన వచ్చే లోపల శివుడిగా నన్ను నేను దర్శించుకునే లోపల ఎన్ని జన్మలు పోతాయో, ఆ జన్మలన్నీ వచ్చి నన్ను నేను శివుడిగా చూసుకోవడం ఓకే, హ్యాపీ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రోజు శివనామం వాళ్ళ నుంచి నేను సంకల్పపూరితంగా చేసుకుంటా. ఇప్పుడు నాకేంటి అని గట్టిగా అడిగితే శివుడు ఒకటే విషయం చెప్పాడు, శివ అనుకుంటున్నావా?